భారత్లో ఉన్న దాదాపు 90% నగరాలు వానాకాలంలో చచ్చిపోతున్నాయండి. దీనికి ముఖ్య కారణం వాటర్ లాగింగ్. ఇక్కడ వాటర్ లాగింగ్ అంటే వర్షాలు వస్తే నీళ్లు మొత్తం రోడ్స్ మీద, ఇళ్ల లోపల, సిటీ మొత్తం నిండిపోవడం. ఇప్పుడు వానాకాలం స్టార్ట్ అయింది. ఇక్కడ ఢిల్లీలో చూడండి, వాటర్ లాగింగ్ కారణంగా రోడ్స్ మొత్తం నీటితో నిండిపోయాయి. దీని కారణంగా పార్క్ చేసిన కార్లు మునిగిపోయాయి. ప్రభుత్వాలు ట్యాక్స్ విషయంలో కరెక్ట్గా నోటిఫికేషన్స్ ఇస్తాయి. జూలై 31 లోపు ట్యాక్స్లు ఫైల్ చేయాలి, లేకపోతే ఫైన్ కట్టాలి అంటూ చెబుతారు. మనం ట్యాక్స్లు కడుతోంది ఎందుకు? ఇందుకోసమే, రోడ్స్ కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, బేసిక్ ఫెసిలిటీస్ కోసం. కానీ మనకు మిగిలేది నిండిపోయిన డ్రైనేజ్ నీళ్లు, బొక్కలు పడిన రోడ్లు. మొన్న ఉదయం 5:30 ఢిల్లీలో భయంకరమైన వర్షం పడింది. ఆ వానగాలుల కారణంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1లో ఉన్న ఒక కెనోపీ పార్ట్ కింద పడిపోయింది. ఆ పడిపోయింది ఎక్కడ పడిపోయింది? కార్లు, క్యాబ్లు పార్క్ చేసే ట్యాక్సీ మీద పడింది. ఆ కెనోపీ పడడం వల్ల స్పాట్లో ఒక వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. 8 మంది గాయపడ్డారు. దీనికి కారణం సరిగ్గా ఎయిర్పోర్ట్ను కన్స్ట్రక్ట్ చేయలేని ఆ కాంట్రాక్టర్. ఇక్కడ 2008-2009లో ఈ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1ను కట్టారు. అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉండేది. అప్పట్లో సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఎన్సీపీ పార్టీకు చెందిన ప్రఫుల్ పటేల్ ఉండేవారు. ఇప్పుడు ఈ ప్రఫుల్ పటేల్ ఎన్డీఏ పార్టీలో ఉన్నాడు. ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏమన్నది? బీజేపీ పైన బ్లేమ్ చేసింది. బీజేపీ మొన్న రీసెంట్గా దీన్ని ఇనాగ్రేట్ చేసింది. ఇనాగ్రేట్ చేసిన 3 నెలల తర్వాత కెనోపీ పడిపోయింది, బీజేపీ స్కామ్ చేసింది అని బీజేపీ పైన ఆరోపణలు చేశారు. బట్ బీజేపీ ఏమని కౌంటర్ ఇస్తోంది? దీన్ని 2009లో యూపీఏ ప్రభుత్వ కాలంలో కట్టారు, దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని బీజేపీ క్లెయిమ్ చేస్తోంది. ఇక్కడ నిందలు జరుగుతున్నాయి, ఒకరిపైన ఒకరు తప్పులను వేసుకుంటున్నారు. బట్ ఇక్కడ అన్ని పార్టీలది తప్పు. ఎన్డీఏ, యూపీఏ 2 పార్టీ నాయకులు తీసుకున్న లంచాల కారణంగానే ఇటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి. కన్స్ట్రక్షన్లో క్వాలిటీ లేదు. సింగపూర్, చైనా లేదా అమెరికన్ ఎయిర్పోర్ట్స్ ఎలా ఉంటాయి, మన ఎయిర్పోర్ట్స్ ఎలా ఉన్నాయి? ఈ ఎయిర్పోర్ట్ కట్టి 15 ఇయర్స్ కూడా కాలేదండి. 15 ఇయర్స్లో ఒక వాన గాలికి కెనోపీ పడిపోయిందంటే ఎంత వర్స్ట్గా కట్టి ఉంటారో మీరే ఊహించుకోవాలి. ఇక వాటర్ లాగింగ్ దగ్గరకు వస్తే ఇది చాలా పెద్ద స్కామ్. దీని గురించి ఎవ్వరూ మాట్లాడరు. ఎందుకంటే ఈ స్కామ్లో రాజకీయ పార్టీలు అందరూ ఉన్నారు కాబట్టి. వాటర్ లాగింగ్ బెంగళూరులో, హైదరాబాద్లో, ఢిల్లీలో, గురుగ్రామ్లో, ముంబైలో, చెన్నైలో, ఇలా అన్ని సిటీస్లో కామన్గా ఉన్న ప్రాబ్లం. ఈ వీడియో ఒకసారి చూడండి. ఢిల్లీ వాటర్ మేనేజ్మెంట్ మినిస్టర్ అయిన ఆతిషి మార్లేన ఇంటి బయట వాటర్ లాగింగ్ ఎలా అయిందో. 1000 కోట్లు ఖర్చు పెట్టి డెవలప్ చేస్తున్న అయోధ్యలో కూడా వాటర్ లాగింగ్ చూడొచ్చు. డిసెంబర్ 2023లో చెన్నైలో వర్షాలు వచ్చినప్పుడు రజనీకాంత్ పోయస్ గార్డెన్ ఇల్లు మొత్తం నీటితో నిండిపోయిన దృశ్యాలు ఇక్కడ చూడొచ్చు. చెన్నైలోని అపార్ట్మెంట్స్ లోపల కూడా నీళ్లు వచ్చేసాయి. బెంగళూరులో కూడా మొన్న వచ్చిన వర్షాకాలంలో రోడ్స్ అన్నీ నీటితో నిండిపోయాయి. ముంబై, గురుగ్రామ్, ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి. హైదరాబాద్లో చెప్పనవసరం లేదు. వానాకాలంలో హైదరాబాద్ స్విమ్మింగ్ పూల్గా మారిపోతుంది. దీనికి కారణం ఎవరు అంటే మన ప్రభుత్వాలు. ఒక పార్టీ కాదు, అన్ని పార్టీలు. ఎవరూ తక్కువ కాదు. పెద్ద పెద్ద సిటీస్లో రోడ్స్ను, డ్రైనేజెస్ను డెవలప్ చేసే అథారిటీను మున్సిపాలిటీ అంటారు. బెంగళూరులో ఈ మున్సిపాలిటీను బీబీఎంపీ అంటారు, అంటే బెంగళూరు బృహత్ మహానగర పాలిక. హైదరాబాద్లో దీన్ని జీహెచ్ఎంసీ అంటారు, అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అని అర్థం. ఈ మున్సిపాలిటీ యొక్క పని సిటీస్ యొక్క రోడ్స్ను, డ్రైనేజెస్ను, హైజీన్ను, పార్క్స్ను, బేసిక్ నీడ్స్ను డెవలప్ చేయడం అన్నమాట. రియల్ ఎస్టేట్ కంపెనీస్కు బిల్డింగ్స్ కట్టడానికి పర్మిషన్ ఇవ్వడం కూడా కార్పొరేషనే చేస్తుంది. మొన్న ముంబైలో బిల్ బోర్డు పడిపోయింది, గుర్తుందా? ఈ బిల్ బోర్డు పెట్టడానికి కూడా మున్సిపల్ కార్పొరేషనే పర్మిషన్ ఇచ్చింది అన్నమాట. ఇక్కడ ఈ మున్సిపాలిటీస్ రాజకీయ నాయకులకు మనీ ప్రింటింగ్ మిషన్స్ లాగా మారిపోయాయి. వాటర్ లాగింగ్కు మున్సిపాలిటీకి ఏంటి సంబంధం అంటే చెప్తా, అన్ని డీటెయిల్స్ చెప్తా. వీడియోను ఆఖరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఎన్నో విషయాలు మీకు తెలియబోతున్నాయి. ప్రస్తుతం ఇండియన్ సిటీస్ డెవలప్ అవుతున్నాయి. వేరు నగరాల నుండి, దేశాల నుండి ప్రజలు ఉద్యోగాలు, వ్యాపారాలు చేయడానికి సిటీస్కి వస్తున్నారు. దీంతో సిటీస్ యొక్క జనాభా రోజుకు పెరుగుతోంది. జనాభా పెరిగినప్పుడు వీళ్ళు ఉండడానికి ఇల్లు కూడా కావాలి. ఇల్లు ఎవరు కడతారు? రియల్ ఎస్టేట్ కంపెనీస్ కడతారు. ఒక ఇల్లు లేదా ఒక అపార్ట్మెంట్ లేదా ఒక కమర్షియల్ బిల్డింగ్ కట్టాలి అంటే ఈ రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఎవరి దగ్గర అప్రూవల్ తీసుకోవాలో తెలుసా? ఎస్, మున్సిపల్ కార్పొరేషన్ దగ్గరకు వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి. బేసికలీ ఈ మున్సిపల్ కార్పొరేషన్ అంటే ప్రతి ఒక్క వార్డులో కౌన్సిలర్గా ఎన్నికైన కౌన్సిలర్ యొక్క సమూహాన్ని, కౌన్సిల్ను కార్పొరేషన్ అంటారు. ఒక సిటీలో ఎలక్ట్ అయిన కార్పొరేటర్స్ అందరూ ఓటింగ్ వేసి ఒక మేయర్ను ఎన్నుకుంటారు. ఈ కార్పొరేట్స్ మరియు మేయర్స్ అందరూ ఎవరు? రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులే అయి ఉంటారు.
వీరు వేరే వాళ్ళు కాదు. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, బీఆర్ఎస్ ఇలా ఒక పర్టికులర్ రాజకీయ పార్టీకి సంబంధించిన వారే కార్పొరేట్స్గా, మేయర్స్గా ఉంటారు. అంటే మున్సిపల్ కార్పొరేషన్ను మెయింటైన్ చేసేది కూడా రాజకీయ పార్టీలే. బేసికలీ ఈ మేయర్ అనే వ్యక్తి ఎమ్మెల్యే, ఎంపీ ఏది చెప్తే అది వింటాడు. కట్ చేస్తే రియల్ ఎస్టేట్ కంపెనీస్కు లేక్స్లో ఇల్లీగల్గా అపార్ట్మెంట్స్ కట్టడానికి పర్మిషన్ కావాలి. వీళ్ళు లేక్స్ దగ్గర ఎందుకు ఇల్లు కట్టడానికి ఇష్టపడతారో తెలుసా? దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు సిటీస్లో ఒక ఫ్యాషన్ అయిపోయింది. లేక్ వ్యూ అపార్ట్మెంట్ అంటే పెద్ద క్రేజ్ అయిపోయింది. లేక్ వ్యూ విల్లాస్, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ అంటే ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి కొనడానికి రెడీగా ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈ వీక్ పాయింట్ను పట్టుకొని వీళ్ళు లేక్స్కు పక్కన లేదా లేక్స్ పైనే అపార్ట్మెంట్ కట్టడానికి ముందుకొస్తున్నారు. ఫస్ట్ వీళ్ళు ఎంపీ దగ్గరకో లేదా ఎమ్మెల్యే దగ్గరకో వెళ్ళి లేక్స్ పక్కన అపార్ట్మెంట్ కట్టడానికి లాబింగ్ చేస్తారు. రాజకీయ నాయకులు మేయర్ను ఫోర్స్ చేసి ఏమీ కాదులే అబ్బా మనోళ్ళే లేక్ దగ్గర అపార్ట్మెంట్ కడతారంట. లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ అన్ని ఇప్పుడు చాలా డిమాండింగ్లో ఉంది. సాఫ్ట్వేర్ పోరీలు లేక్ వ్యూ ఉన్న అపార్ట్మెంట్స్ను కొనడానికి ఎగబడుతున్నారంట. పర్మిషన్ ఇచ్చేయని కొంత లంచం ఇచ్చి ఇల్లీగల్గా లేక్ బెడ్లో అపార్ట్మెంట్స్ను కట్టడానికి అప్రూవల్స్ ఇస్తున్నారండి. ఈ లేక్స్లో వాన నీళ్ళన్నీ కలెక్ట్ అవుతాయి. ఇటువంటి లేక్స్కు 50 మీటర్ల దూరం కంటే తక్కువ దూరంలో ఎటువంటి బిల్డింగ్స్ కానీ ఎటువంటి అపార్ట్మెంట్ కూడా ఉండకూడదు. బట్ లేక్స్ పక్కనే వీళ్ళు అపార్ట్మెంట్ కడుతున్నారు, లేక్స్ మధ్యలో కడుతున్నారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే లేక్స్ అనేది ప్రజల ప్రాపర్టీ, గవర్నమెంట్ ప్రాపర్టీ. ఈ లేక్స్ దగ్గరే అపార్ట్మెంట్ కట్టడానికి ఇంకొక కారణం, లేక్స్ అనేవి ప్రజల ప్రాపర్టీ కాబట్టి, ప్రభుత్వ ప్రాపర్టీ కాబట్టి లేక్స్ను కబ్జా చేసి అపార్ట్మెంట్ కట్టి కోట్లలో లాభాన్ని ఆర్జిస్తున్నారు. వాన నీళ్లు పోయే స్టామ్ వాటర్ దారుల్లో బిల్డింగ్స్ కట్టకూడదు, కానీ కట్టడానికి పర్మిషన్ ఇస్తున్నారు. బయట నుండి చూడడానికి పెద్ద పెద్ద బిల్డింగ్స్ చాలా అందంగా కనిపిస్తాయి, కానీ డ్రైనేజ్, రెయిన్ వాటర్ అనేది భూమి కింద ప్రవహిస్తుంది. డ్రైనేజ్ అనేది ఎవ్వరికీ కనబడదు. సో అందరూ హ్యాపీ, రియల్ ఎస్టేట్ ఓనర్ హ్యాపీ. ఎందుకంటే ఇల్లీగల్గా లేక్స్లో, రిజర్వాయర్స్లో అపార్ట్మెంట్ను కట్టి లాభాన్ని ఆర్జించాడు కాబట్టి ఇతను హ్యాపీ. ఎమ్మెల్యే, ఎంపీ, మేయర్ అండ్ కింద ఉన్న ఇంజనీర్స్ హ్యాపీ. ఎందుకంటే ఎవరికి రావాల్సిన కట్ వాళ్ళకు వచ్చేసింది కాబట్టి వీళ్ళు కూడా హ్యాపీ. ఫ్లాట్స్ కొన్న ఓనర్స్ కూడా హ్యాపీనే, ఎందుకంటే లేక్ వ్యూ ప్రాపర్టీ దొరికింది అని. పొద్దున లేసి బాల్కనీలో నిలబడి మై మార్నింగ్ వ్యూ అని ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెడతారు. లంచాలు తీసుకున్న రాజకీయ నాయకులు కూడా హ్యాపీ. ఇక్కడ అందరూ హ్యాపీ. బట్ దీనివల్ల అన్హ్యాపీ అయ్యేది వానాకాలంలో రోడ్లో నీళ్లు ఆగిపోయినప్పుడు సైకిల్లో, బైక్లో, కారులో వెళ్ళే సామాన్య ప్రజలు అన్హ్యాపీగా ఫీల్ అవుతారు. బేసికలీ వాన పడితే రెయిన్ వాటర్ మొత్తం డ్రైనేజ్ ద్వారా లేక్లో లేదా రిజర్వాయర్లో స్టోర్ అవ్వాలి. ఇక్కడ లేక్స్లో రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్ ఉండడం వల్ల రెయిన్ వాటర్ లేక్స్ వరకు వెళ్ళడం లేదు. ఈ ఫోటోలో చూడండి, స్కూటీ మొత్తం నీటితో నిండిపోయింది. ఈ వ్యక్తి ఎలా వెళ్తాడు? ఇది మన సిటీస్ యొక్క పరిస్థితి. సరే, మన దగ్గర డ్రైనేజెస్ ఉన్నాయి కదా, డ్రైనేజ్ నుండి రెయిన్ వాటర్ సరఫరా అవ్వచ్చు కదా అంటే డ్రైనేజ్ మొత్తం నాప్కిన్స్తో, ప్లాస్టిక్ బాటిల్స్తో, బియర్ బాటిల్స్తో, ప్లాస్టిక్ కవర్స్తో నిండిపోయి బ్లాక్ అయి ఉంది. డ్రైనేజ్ మొత్తం బ్లాక్ అవ్వడం వల్ల ప్రవహించడానికి రెయిన్ వాటర్కు స్పేస్ లేదు. అందుకే రోడ్లు, బిల్డింగ్స్ లోపల నీళ్లు ప్రవహిస్తున్నాయి. మన రాజకీయ ప్రజానాయకులు డ్రైనేజ్ను క్లీన్ చేసే డబ్బులు కూడా మింగేస్తారు. నేను ఇంతకు ముందు చెప్పా కదా, భూమిపైన ఉన్నది కనిపిస్తుంది, రోడ్లో చెత్త ఉంది, అది మనకు కనిపిస్తుంది. సో వీళ్ళు రోడ్డు మీద ఉన్న చెత్తను క్లీన్ చేస్తారు. ఎందుకంటే ఎవరైనా జర్నలిస్ట్ ఫోటో తీసి ట్విట్టర్లో లేదా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే పరువు పోతుంది కాబట్టి క్లీన్ చేస్తారు. కానీ డ్రైనేజ్ను క్లీన్ చేయరు, ఎందుకంటే డ్రైనేజ్ కిందకు వెళ్ళి ఎవరు ఫోటోలు తీయరు కాబట్టి. వాటర్ లాగింగ్కు ఇంకొక కారణం ర్యాపిడ్ అర్బనైజేషన్. వాన పడిన తర్వాత వాన నీటిలోని దాదాపు 40% నీరు భూమి లోపల ఇంకిపోవాలి, అంటే అబ్జర్వ్ అవ్వాలి. ఈ భూమి లోపల ఉన్న నీటినే మనం బోర్స్ ద్వారా లేదా పంప్ ద్వారా బయటకు తీసి తాగుతాం. ఎక్కడ పడితే అక్కడ రోడ్లు, సిమెంట్ స్ట్రక్చర్స్, బిల్డింగ్స్ కట్టడం వల్ల, సిటీస్లో పాపులేషన్ పెరిగిపోవడం వల్ల వాన నీళ్లు ఇంకిపోవడానికి స్థలమే లేదు. దీని కారణంగా వాటర్ లాగింగ్ అవుతోంది. వాన నీళ్లు భూమిలో అబ్జర్వ్ కాకపోవడం వల్ల సమ్మర్ సీజన్లో ప్రజలకు త్రాగడానికి నీళ్లు లేవు. ఢిల్లీలో, బెంగళూరులో గ్రౌండ్ వాటర్ డ్రై అయిపోయింది. ఎందుకు డ్రై అయ్యింది అంటే వాన నీళ్లు ఇంకిపోవడానికి పార్క్స్ కట్టండి, గ్రౌండ్స్ కట్టండి, లేక్స్, రిజర్వాయర్స్ వంటివి కడితే వాన నీళ్లు ఇంకిపోతాయి, లేకపోతే రన్ ఆఫ్ అయిపోతాయి. ఎక్కడ పోతాయో ఎవరికీ తెలియదు. ఈ నీళ్లను అబ్జర్వ్ చేసుకుంటేనే మనకి త్రాగడానికి నీళ్ళు ఉంటుంది. సమ్మర్ సీజన్లో మన దాహాన్ని ఇదే తీరుస్తుంది. డబ్బులు మింగి విచ్చలవిడిగా బిల్డింగ్స్ కట్టడానికి పర్మిషన్ ఇస్తే ఇలాగే ఉంటుంది. దీనికి కారణం రాజకీయ నాయకులు. అన్ని పార్టీస్ను అకౌంటబుల్ చేయండి.
వీళ్ళు పార్లమెంట్లో చిన్న చిన్న విషయాల గురించి చర్చలు చేస్తారు. నీట్ అనేది చిన్న విషయం అని నేను చెప్పను, చాలా పెద్ద విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం. నీట్ లీక్స్ గురించి కాకుండా దీని గురించి కూడా మాట్లాడండి. డ్రైనేజ్, స్టార్మ్ వాటర్ డ్రైనేజ్, లేక్స్, రిజర్వాయర్స్, దీని గురించి జరుగుతున్న స్కామ్ గురించి చర్చలు జరగాలి. ఎందుకంటే ఇది $1 బిలియన్ స్కామ్. ఇది మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్ నేడు రాజకీయ పార్టీలకు మనీ మింటింగ్ మిషన్స్ లాగా మారిపోయాయి. మనం ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం, గుర్తుందా? ఈ ట్యాక్స్ మున్సిపాలిటీకి వెళ్తుంది. ఈ డబ్బుల్లో కొంత డబ్బు రాజకీయ పార్టీలకు వెళ్తుంది, ఫండింగ్ లాగా వెళ్తుంది. ఇదే డబ్బులను రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం కోసం వాడతారు. ఇండియన్ సిటీ మున్సిపాలిటీస్ అనేది చాలా పెద్ద స్కామ్. దీన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎంతసేపు కళ్ళకు కనిపించే ఇష్యూస్ పైన చర్చలు చేయొద్దు. కళ్ళకు కనిపించని డ్రైనేజ్, రెయిన్ వాటర్ వంటి ఇష్యూస్ గురించి కూడా డిస్కషన్స్ అనేవి జరగాలి. వాటర్ లాగింగ్ కారణంగా కరెంట్ లీక్ అయ్యి చాలామంది చనిపోయారు. ఎన్నో కార్లు, బైకులు ఇంజన్ లోపల నీళ్లు పోయి పాడైపోయాయి. వాటర్ లాగింగ్ కారణంగా యాక్సిడెంట్స్ అయ్యి చాలామంది చనిపోయారు. మొత్తం సిస్టమ్ను బయటకు తీయాలి. లేక్ వ్యూ అని లేక్స్ను కబ్జా చేసి ఇల్లు కట్టే బిల్డర్ను, పర్మిషన్ ఇచ్చే మేయర్ను, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్స్ ఇచ్చే సివిల్ ఇంజనీర్స్ను, ఇవన్నీ చూసి కళ్ళు మూసుకున్న ఐఏఎస్ ఆఫీసర్స్ను, ఎటువంటి యాక్షన్ తీసుకోలేని గ్రీన్ ట్రిబ్యునల్ అధికారులను, లంచాలు తీసుకునే ఎమ్మెల్యే, ఎంపీలను అందరినీ బయటకు లాగాలి. ఇప్పుడు వాటర్ లాగింగ్ అవ్వకుండా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చేయాల్సిన పని ప్లానింగ్. ఎప్పుడో బ్రిటిష్ నాటి డ్రైనేజ్ సిస్టమ్ను పగలగొట్టి కొత్తగా 2 టైప్స్ ఆఫ్ డ్రైనేజ్ సిస్టమ్ను నిర్మించాలి. ఫస్ట్ డ్రైనేజ్ సిస్టంలో కేవలం హ్యూమన్ వేస్ట్ మాత్రమే వెళ్ళాలి. ఇక్కడ హ్యూమన్ వేస్ట్ అంటే మన 1, 2 ఇటువంటి కిచెన్ వేస్ట్, ఇలా మలమూత్రాలు, ఇటువంటివి మాత్రమే ఫస్ట్ డ్రైనేజ్ సిస్టంలో వెళ్ళాలి. ఈ ఫస్ట్ డ్రైనేజ్ సిస్టమ్ను ఒక ఎస్టీపీకు కనెక్ట్ చేయాలి. ఈ ఎస్టీపీలో ట్రీట్ అయిన వాటర్ను ఏం చేయాలో తర్వాత చెప్తా. సెకండ్ డ్రైనేజ్ సిస్టమ్ పేరు స్టార్మ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్. ఈ స్టార్మ్ వాటర్ డ్రైనేజ్లో కేవలం రెయిన్ వాటర్ మాత్రమే వెళ్ళాలి. అంటే వాన పడినప్పుడు కలెక్ట్ అయిన రెయిన్ వాటర్ మాత్రమే ఈ స్టార్మ్ వాటర్ డ్రైనేజ్లో వెళ్ళాలి. ఇప్పుడు ఎలా ఉంది అంటే హ్యూమన్ వేస్ట్ అండ్ రెయిన్ వాటర్ అన్నీ ఒకే డ్రైనేజ్లో వెళ్తున్నాయి. ఇలా కాకుండా సపరేట్గా వెళ్ళాలి. ఈ స్టార్మ్ వాటర్ డ్రైనేజ్ అన్నీ లేక్స్లో, రిజర్వాయర్స్లో కలెక్ట్ అవ్వాలి. ఫస్ట్ డ్రైనేజ్ సిస్టంలో ట్రీట్ అయిన ఎస్టీపీ వాటర్ నుంచి బయటకు వచ్చే ట్రీటెడ్ వాటర్ను కూడా ఫైనలీ లేక్స్లో, రిజర్వాయర్స్లో కలపాలి. ఇలా చేయడం వల్ల రెయిన్ వాటర్ ఎక్కడ లాగ్ అవ్వదు, ఎక్కడ వేస్ట్ అవ్వదు, లేక్స్లో, రిజర్వాయర్స్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయాలి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే వాన నీళ్ళు రన్ ఆఫ్ అవ్వకుండా ఒక వెల్లో లేదా భూమి లోపల ఇంకిపోయేలా చేయాలి. ఇలా చేయడం వల్ల గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది. సమ్మర్ సీజన్లో త్రాగడానికి నీళ్లు కూడా ఉంటాయి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ను మీరు మీ అపార్ట్మెంట్లో కూడా చేయొచ్చు. రూఫ్లో రెయిన్ వాటర్ పైప్స్ ద్వారా బేస్మెంట్కు తీసుకురావాలి. ఈ కనెక్షన్ను బేస్మెంట్ స్టోరేజ్ ట్యాంకు ఇవ్వాలి. గ్రౌండ్ బేస్మెంట్ స్టోరేజ్ ట్యాంక్ నిండిపోయిన తర్వాత మిగిలిన ఎక్సెస్ వాటర్ను భూమి లోపల ఒక వెల్ను క్రియేట్ చేసి వెల్లో స్టోర్ చేయాలి. దీంతో మీ అపార్ట్మెంట్ కింద ఉన్న గ్రౌండ్ రీఛార్జ్ అవుతుంది. సో వాటర్ లాగింగ్ కాకుండా ఉండడానికి చేయాల్సిన మూడో పని డ్రైనేజ్ బ్లాక్ కాకుండా సిటీస్లో ప్లాస్టిక్ కవర్స్ను బ్యాన్ చేయాలి. వేస్ట్ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేయాలి. చెత్తా చెదారాన్ని డ్రైనేజ్లో డంప్ చేయకుండా సపరేట్గా డంప్ చేయాలి. ముఖ్యంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్కు పర్మిషన్ ఇవ్వద్దు. లేక్స్కు 50 మీటర్ల కంటే తక్కువ దూరంలో ఎటువంటి బిల్డింగ్స్ ఉండొద్దు. సిటీను ఎక్స్పాండ్ చేయండి, సిటీను విస్తరించండి. అందరూ మారతల్లిలోనే ఉంటాము, అందరం బంజారా హిల్స్లోనే ఉంటామంటే కుదరదు. సిటీ బయట కూడా సిటీను డెవలప్ చేసి కన్స్ట్రక్షన్స్ అనేవి చేయడం వల్ల ర్యాపిడ్ అర్బనైజేషన్ అవ్వదు. ప్రజలు అనేవారు డైవర్సిఫై అవుతారు, అంటే డివైడ్ అవుతారు. ఒకే చోట ఎక్కువ మంది ఉండరు. డ్రింకింగ్ వాటర్ కూడా అందరికీ అందుతాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ప్రభుత్వ పార్టీలను అకౌంటబుల్ చేయండి. ఇక్కడ ఒక్క పార్టీ కాదు, ఇందులో అన్ని పార్టీస్ ఉన్నాయి. పార్లమెంట్లో, అసెంబ్లీలో వీళ్ళు ఇటువంటి వాటి గురించి చర్చలు చేయరు. వీటి గురించి ప్రజలందరికీ అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.